సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ పేరు ఒకసారి చెప్తారా సార్? నా పేరు బావిశెట్టి అప్పన్నదోర్ అండి. సార్ మాది సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా, అంటే ప్రస్తుతం విజయనగరం జిల్లా రేగిరామదాల్ వలస మండలం అప్పాపురం. ఓకే సార్. మా తల్లిదండ్రులు కీర్తిశేషులు బావిశెట్టి రాములు గారు, మా తల్లి ప్రస్తుతం తను ఉన్నారు పాపయ్యమ్మ. ఓకే సార్. సార్ ఈ కళలో మీరు ఎందుకు రావాలని మీ ఆలోచన కలిగింది సార్? నేను చిన్నప్పుడు 5వ తరగతి చదువుతున్న రోజుల్లో మా గురువు గారు అయినటువంటి కీర్తిశేషులు శ్రీ వంకాయల జగ్గారావు గారి ఆశీస్సులతో మొట్టమొదట సాంఘిక నాటకం లో చిన్న రామయ్య పాత్ర అనేటటువంటి ఓ పాత్ర ద్వారా నన్ను కళారంగానికి పరిచయం చేశారు ఆయన. ఓకే సార్. రామయ్య ద్వారా? రామయ్య. ఓకే. రామయ్య అనే పాత్ర ద్వారా శ్రీ వంకాయ జగ్గారావు గారు పరిచయం చేశారు. ఓకే సార్. ఆ తరువాత అలా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్లోనే నాకు ఊహ తెలిసి తెలియని వయసులోనే భజన పాటలు పాడడం, మేలుకొలుపులు కొలవడం, గ్రామంలో మా రామ మందిరంలో నేనే అక్కడ ప్రథమంగా పాడే గాయకుడిని. అవును. అప్పటికి నాకు గురువు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు భజన పాటలకి. ఓకే సార్. ఆ టైంలో కూడా నేను భజన పాటలు తెలిసి తెలియని సాహిత్యంతో రాసేవాడిని. ఓకే సార్. అవి కూడా చాలా చక్కగా ఉండేవి. అప్పుడు ఒక 100 పాటల వరకు రాశాను అప్పట్లో. ఓకే సార్. అంటే అది మంచా చెడా, ఆ సాహిత్యం సరైనదా కాదా అనేటటువంటి అవగాహన లేకుండా చాలా మంది మా గ్రామంలో గాని చుట్టుపక్కల గ్రామాల్లో గాని, అక్కడ గుమ్మడాము, మా తాతగారు అనేటువంటి గొబ్బూరు, ఇలాంటి గ్రామాల్లో సురవరం, ఇలాంటి గ్రామాల్లో పాడుకునేవారు. ఓకే సార్. ఆ తర్వాత నేను చదువు రీత్యా విజయనగరం వెళ్ళిపోవడం, విజయనగరంలో భాషా ప్రవీణ చేశానండి. ఓకే సార్. ఆ తర్వాత ఎంఏ కూడా చేశాను, తెలుగు ఎంఏ. ఓకే. ఆ తర్వాత మా తాతగారి ఊర్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో ఈ డివి సుబ్బారావు గారి పద్యాలు వినికిడి వల్ల ఆ 2 పద్యాలు చదవడం జరిగింది. మా మేనమామలో విశాఖపట్నం తీసుకెళ్లిపోయి అక్కడ శ్రీ ఇప్పిలి ధర్మారావు గారి గురువు గారి దగ్గర హరిశ్చంద్ర వేషాన్ని నేర్పించారు. ఆ విశాఖపట్నం శ్రీ శ్రీనివాస నాట్య మండలి ఆ ద్వారా ఇంచుమించు ఒక 100 నాటకాల వరకు ఆడాం. ఓకే సార్. ఆ తర్వాత 1988లో నాకు ఉద్యోగం వచ్చింది టీచర్ గా. ఓకే సార్. తెలుగు పండిట్ గా. ఓకే. ఆ తర్వాత మా ఊరు రావడం జరిగింది. ఆ తర్వాత కొమిరే, దేవుదల వాళ్ళ ట్రూపులు నడిపిస్తూ వాళ్ళతో అనేకమైన నాటకాలు నేను హరిశ్చంద్ర వారణాసి నుంచి చక్కగా ప్రదర్శించేవాడిని. మొట్టమొదటిగా ఎప్పుడు హరిశ్చంద్ర నాటకం మీరు ప్రదర్శించారంటే ఏం చెప్తారు? 1987 శివరాత్రి విశాఖపట్నం తాటిచెట్లపాలెంలో అక్కడ మొట్టమొదటి శివాలయం దగ్గర ప్రదర్శన జరిగింది. ఓకే. అది నా పౌరాణిక మొదటి ప్రదర్శన. మీ అప్పుడు అనుభూతి ఎలా ఉంది సార్? అనుభూతి అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది. చంద్రగౌళ వాయిస్ చాలా చక్కనైన సౌండ్ తో తక్కువ శృతి అయినా చక్కగా పాడడం ఆ గురువు గారు ఇప్పిలి ధర్మారావు గారు నేర్పించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి మంచి స్టేజీలో నాటకాలు ఆడడం జరిగిందండి అక్కడ. ఓకే సార్. అయితే సార్ మీరు ఎంతవరకు ఎన్ని పాత్రలు వేసి ఉంటారు సార్? నేను అదే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను మా అప్పాపురం గ్రామం నుంచి రాజాం రావడం జరిగింది. రాజాం వచ్చిన తర్వాత అక్కడ ఇప్పిలి ధర్మారావు గారు కాకుండా మేము కొమిరి వెంకటాపురం ట్రూపులో ఉండేటప్పుడు కీర్తిశేషులు కర్నేన అప్పలరామనాయుడు గారు, ఆయన గురువు గారు, తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి. ఆయన కూడా మాకు హార్మోనిస్ట్ గా గురువుగా ఉండేవారు. ఆ తర్వాత రాజా వచ్చిన తర్వాత శ్రీ అమరపు కృష్ణమూర్తి గారు దొరమేశారు, మీరు ఒక్క హరిశ్చంద్ర పాత్రనే పట్టుకొని ఉంటే అవ్వదండి, నేను కొన్ని వేషాలు మీ ఆహార్యానికి తగినట్టు భాషకు తగినట్టు మీకు మంచి క్యారెక్టర్ పాత్రలు నేర్పుతాను, దాన్ని మీరు మంచి పేరు వస్తుందని చెప్పారు ఆయన. అమరపు కృష్ణమూర్తి గారు ఆయనదే ఎక్కువ క్రెడిట్. ఆయన యయాతి, రామాంజనేయ యుద్ధంలో యయాతి మహారాజు, అలాగే కురుక్షేత్రంలో దుర్యోధనుడు, గయోపాఖ్యానంలో గయుడు, కర్ణుడు,
ఇలాంటి వేషాలు చాలా నేర్పారండి. ఓకే. ఆ తర్వాత మేమిద్దరం ఎక్కడికి ఈ పౌరాణిక ఏకపాత్రల పోటీలకు వెళ్ళినా అక్కడ మాదే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదాన్ని. ఇంచుమించు రాష్ట్ర స్థాయిలో 32 ప్రథమ బహుమతులు వచ్చాయి నాకు. ఓకే సార్. అలాగే 5 గరుడ అవార్డ్స్ వచ్చాయండి. బంగారు గరుడ, వెండి గరుడ, కాంస్యము, కన్సోలేషన్స్ కలిపి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర కళా పరిషత్ జాతీయ స్థాయిలో బంగారు గరుడ అవార్డు వచ్చింది. నంది నాటకోత్సవాల్లో కూడా నేను పాల్గొన్నాను సార్. ఓకే సార్. అది తర్వాత 2011లో అప్పటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా నేను అందుకున్నాను. ఓకే సార్. రాష్ట్ర స్థాయిలో 32 ప్రథమ బహుమతుల్లోకి వచ్చాయి. ఓకే సార్. అదంతా మా గురువు గారు అయినటువంటి శ్రీ అమరపు కృష్ణమూర్తి గారికే దక్కుతుంది. ఓకే సార్. మా ఇద్దరి కృషి వల్ల ఆయన నేర్పినటువంటి ఈ పాత్రల ద్వారా హరిశ్చంద్ర పాత్ర కంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది యయాతి. యయాతి చాలా మంచి పేరు, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చింది. చాలా పెద్ద పెద్ద నటీనటులతో ఆడాను సార్. ఓకే సార్. సార్ అయితే మీ ప్రముఖులతో ఎవరితో ఆడారంటే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా? ప్రముఖులు శ్రీ అమరపు సత్యనారాయణ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, సత్యనాయుడు గారు, గోపాలరావు గారు, లక్ష్మణరావు గారు, అందరితో ఆడాను. ఒకనొక దశలో షణ్ముఖి ఆంజనేయరాజు గారు నక్షత్రకగా అన్ఎక్స్పెక్టెడ్ గా మన అంతకాపిల్లో జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన నక్షత్రగా నేను హరిశ్చంద్రగా ఆడడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతం. అది అంటే ఆయన మంచి పాపులర్ కదా, బాల గంధర్వుడు ఆయన. కీర్తిశేషులు. అది ఇంచుమించు 1989 ఆ ప్రాంతంలో. అందుకే సార్ ఆయనతో కూడా ఆడడం జరిగింది. కోటేశ్వరరావు గారు చాలా మంది నటినట్లతో ఆడడం జరిగింది. ఆ పాత్ర మాత్రం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ నాదే. ఓకే సార్. ఆ విషయంలో కదా మీ గొంతు కూడా అలా ఉంది సార్, గాంభీర్యంగా ఉంది. ఓకే సార్. అయితే మీరు ఎంతవరకు ఏ స్టేట్లు, డిస్ట్రిక్ట్లు, ప్రదేశాలు ఆడి ఉంటారు సార్? నేను ఆంధ్రాలో ఆడానండి, తెలంగాణలో ఆడాను. ఇతర స్టేట్లకి ఒరిస్సా ఒకసారి వెళ్ళామండి. ఓకే సార్. ఒరిస్సా వెళ్ళాం, అంతవరకే. ఓకే, అంతవరకే ఆడాను. అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కూడా నాటకం బుక్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆడడం జరిగింది. రామాంజనేయ యుద్ధంలో అయితే ఆంజనేయుడు రాముడికి ఎంత పేరు ప్రఖ్యాతుడు, యయాతి కూడా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాడిని. ఓకే సార్. ఆ పాత్ర ధర్మం వేరు. అవును. అలాగా చక్కగా నటించేవాడిని. ఓకే సార్. అయితే సార్ ఇప్పటి వరకు మీకు ఎన్ని సన్మాన సత్కారాలు జరిగాయంటే ఏం చెప్తారు? చాలా చాలా జరిగాయి. గోకవలస కృష్ణమూర్తి గారని ఇక్కడ ఆయన ఘన సన్మానం చేశారు. గరుడ అవార్డు వచ్చిన తర్వాత రాజాంలో అద్భుతమైనటువంటి గజమాలతోనూ లెక్కలేనంత జనాలు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి సన్మానం ఆయన చేశారు. అలాగే పౌర సన్మానాలు చాలా వరకు జరిగాయి. ఓకే సార్. గోకల కృష్ణమూర్తికి మీకు ఏమైనా ఏంటి సార్? ఆయన నేను పద్యాన్ని చక్కగా చదువుతానని నా మీద ఒక సదాభిప్రాయం ఆయనకు ఉండి ఆయన గరుడ అవార్డు తెచ్చుకున్న శుభ సందర్భంలో చాలా చక్కనైనటువంటి నన్ను సన్మానం చేశారు సార్. ఓకే సార్. సార్ ఈ ప్రయాణంలో మీ కుటుంబం మీకు ఎలా సపోర్ట్ గా నిలిచిందంటే మీరు ఏం చెప్తారు? కుటుంబం అంటే అతి సాధారణమైన వ్యవసాయ కుటుంబం. ఓకే సార్. మా నాన్నగారు ఇప్పుడు కష్టజీవి. ఆయన కష్టం వల్లే, నేను తల్లిదండ్రుల కష్టం వల్లే ఇంతవరకు వచ్చాను. ఆ తర్వాత మాకు మా ఊర్లో ఉంటుండగా మా మామగారు అప్పుడు రేగిడి ఎంఈఓగా ఉండేది శ్రీ బసవ పంచముఖేశ్వర గారు. వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను, హైమవతి అని. ఆవిడ సపోర్ట్ నాకు మరువలేనిది. అవును, చాలా ఉత్తమరాలు. అలాగే మా నాన్నగారు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నాటకమైనా వచ్చేసేవారు. మా చిన్నాన్నలో చాలా అభిమానంగా మా తల్లిదండ్రులు. నాకు ఉద్యోగం 88లో వచ్చింది. నేను స్టేజ్ ఎక్కేది పౌరాణిక నాటకంలో 87. అప్పుడు ఉద్యోగం లేకపోయినా సమస్య లేదు. అవును, చాలా చక్కగా తల్లిదండ్రులు రిసీవ్ చేసుకుంటేవారు. నాకు ఏ కష్టం లేకుండా పెంచారండి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మేమిద్దరమే అన్నదమ్ములం. నా భార్య సహకారం, నా తల్లిదండ్రుల సహకారం, నా కుటుంబ సహకారం, నా అత్తవారి సహకారంతో నేను ప్రస్తుతం నేనున్న ఈ స్థాయికి రాగలిగానండి. ఓకే సార్.
చెప్పండి. అప్పుడు ఈ ఎందుకో మళ్ళీ ఈ భజన పాటల మీద మళ్ళీ దృష్టి మళ్ళింది. వివి రెడ్డి గారి ఛానల్లో ఓ పాట చూశాను. ఓకే సార్. ఆయనకి ఫోన్ చేశాను. ఆయనది గుంటూరు దగ్గర నెమలికల్లు, గుంటూరులో స్థిరపడిపోయారు. ఆయన ఫోన్ చేసిన తర్వాత, ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు సార్, నా వాయిస్ విన్నారు ఆయన, నా ఛానల్ ద్వారా మీరు పరిచయం చేస్తానని చెప్పేసి అప్పుడు మళ్ళీ రాయడం మొదలు పెట్టాను. ఇంచుమించు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. ప్రతి పాటకి రెస్పాన్స్. ఆయన ప్రతిరోజు ఒక పాట ఉండేది నాది. తెల్లవారి 8 గంటలకు ఒక పాట పెట్టేసేవాడు ఆయన. నేను పౌరాణిక కళారంగంలో ఎంత పేరు తెచ్చుకున్నానో దానికి 10 ఈ భజన పాటల రచన గానంలో నాకు ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ముంబై, తమిళనాడు, కెనడా, అమెరికా, ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ కూడా నేను అభిమాన గాయకుడిని అయిపోయాను, అభిమాన రచయితను అయిపోయాను. అనేక భజన సమాజాలు నన్ను ఎప్పటికీ గౌరవిస్తున్నారు గురువుగా. ఈ రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయో తెలదు, మీ గురువు గారు మీ పాట విన్నాం, చాలా బాగుంది, మీ రచన బాగుంది అంటే నాకున్న సాహిత్య పరిజ్ఞానం మేరకే నేను రాయగలుగుతున్నాను, నాకున్న గాత్ర సౌలభ్యం మేరకే నేను పాడగలుగుతున్నాను. కాకపోతే మీ పాటలు విన్నాను సార్, చాలా బాగుంది. మా కోసం ఒక పాట పాడతారా ఆ గణేష్ ఒకసారి? మన 2 రాష్ట్రాల్లో ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ముఖ్యమైన కారకులు గుంటూరు వాస్తవ్యులు శ్రీ వివి రెడ్డి గారండి. అలాగే మదనపల్లి వాస్తవ్యులు రాజేశ్వరరావు గారు. రఘుకుల తిలక రారా ఆ పాట మంచి ప్రాచుర్యం పొందింది. ఆ పాట మీద నేను అందరి దేవుళ్ళ మీద కూడా రాశాను. అందులో గణేష్ ని పాట 1 month లో 7 లక్షల మంది చిల్లర మంది చూశారండి. చాలా పేరు వచ్చింది ఆ పాటకి. ఆ పాట ఒకసారి మీకు వినిపిస్తాను. ఓకే సార్. శ్రీకర శుభకర చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఉంది. ఇవన్నీ మరి మీకు ఎలా వచ్చాయి? కానీ సంగీతంలో జన్మ సుకృతం సార్, ఇదంతా భగవంతుని యొక్క కృప. భక్త మహాశయులు చాలా మంది అభిమానులు, భక్తులు, అనేక భజన సమాజాలు, చాలా మందికి నేను అభిమానస్తుడయ్యాను. చాలా సంతోషం. ఇది అందరికి వీలయ్యేదైతే కాదు. నాకు విద్య నేర్పిన గురువులకి, నాకు కళారంగం పనిచేసిన గురువులందరికీ కూడా నా హృదయపూర్వక, నన్ను కన్న తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడైనా నాటకాలు ఆపేద్దాం అనే ఆలోచన కలిగిందేం సార్? లేదండి. పౌరాణిక నాటకాలకు ఉండవలసినటువంటి ప్రాధాన్యత ఇప్పటి వరకు ఉంది. అయితే పాత్ర ఔచిత్యాన్ని, పాత్ర ధర్మాన్ని బట్టి ఆ పాత్ర నేర్చుకుని ఆ పాత్రకి సరైనటువంటి న్యాయాన్ని చేకూర్చాలి. మనం ఏదో ప్రతి వాళ్ళు కూడా హరిశ్చంద్ర నేర్చేద్దాం, రాముడు, కృష్ణుడు ఇలాంటి పాత్రలు కాకుండా మనకి ఏ పాత్ర సూట్ అవుతుంది, మనం ఎంతవరకు ఆ పాత్రకి న్యాయం చేయగలం అనేటటువంటి భావనతో ఆ పాత్ర నేర్చుకుంటే ఆ పాత్రే చక్కనైనటువంటి పేరు ప్రఖ్యాతులు మనకు తెచ్చిపెడుతుంది. ఓకే సార్. అయితే సార్, అప్పట్లో నాటకాలు చాలా బాగుండేవి, ఆదరణ చాలా చక్కగా ఉండేది. ఎక్కడ వేసినా జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసారు, చక్కగా కూర్చొని చూసేవారు. ఇప్పుడు ఎంత కొంత తగ్గుతుందంటే మీరేమంటారు సార్? తగ్గుతుంది అంటే ప్రజల్లో కూడా ఒక అభద్రతా భావం, అంటే చూసేటటువంటి ఓపిక కూడా లేకపోవడం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. అవును. 1 గంటన్నర 2 గంటలు హాల్లో థియేటర్లో కూర్చొని చూడలేనటువంటి పరిస్థితి, ఇంట్లో టీవీ కూడా చూడలేని పరిస్థితి.
మరి పూర్వం రోజుల్లో అంటే మేము హరిశ్చంద్ర ఆ నాటకాలు అదొక స్వర్ణయుగం అండి. చాలా మంది నాటుబళ్ళు కట్టించుకొని వచ్చి చూసినటువంటి రోజులు. తెల్లవార్లు నాటకాన్ని తిలకించి తెల్లవార్లేసి పొలాలు దున్నేవారు. ఇప్పుడు అంత ఓపిక లేదు. అందుచేత నాటకాలకి అప్పటికీ మంచి ఊపు ఉంది. ఎప్పటికీ కూడా మంచి ఆధారం ఉంది. నాటకాలు ఎక్కడా చెడిపోలేదు, పౌరాణిక నాటకాలు ఎక్కడా చెడిపోలేదు. దాని పాత్రను బట్టి ఆ వ్యక్తి ఆ పాత్రకు ధర్మాన్ని చేకూర్చాడా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ పూర్తి నాటకాలు సమాజాలు కనుమరుగైపోయి కేవలం సీన్లు మేరకే, కురుక్షేత్రంలో రాయబారం సీను, అలాగే హరిశ్చంద్రలో వారణాసి నుంచి ఘాట్ సీను అదొక సీను, రామాయణ యుద్ధంలో యుద్ధ సీను, ఆంజనేయుడు రాముడు ఉంటే చాలు, ఆ పాత్రధారులు ఇద్దరు ఉంటే చాలు, మిగతా ఈ వేషాలు ఏవి అక్కర్లేదు. అలాగే గయోపాఖ్యానంలో కృష్ణుడు అర్జునుడు ఉంటే చాలు. ఇలాగేమవుతుందంటే ఈ కాంట్రాక్టర్ల వల్ల, ఈ ప్రజల కోరిక వల్ల కూడా సమాజాలు కొంతమేరకు పూర్తి సమాజాలు కనుమరుగైపోయాయి. మేము ఆడేటప్పుడు మా అమరపు కృష్ణమూర్తి గారు ట్రూప్ నడిపేవారు. ఆయన గయోపాఖ్యానం అంటే మా ట్రూపే వెళ్ళాలి, అలాగే రామాయణ యుద్ధం అంటే మా ట్రూపే వెళ్ళాలి, కురుక్షేత్రం అంటే మా ట్రూపే వెళ్ళాలి, హరిశ్చంద్రుడికి మా ట్రూప్ అలా ఉండేది. ఈ ప్రస్తుత కావి ఎక్కడో హరిశ్చంద్రుడు, ఎక్కడో చంద్రమతి, ఎక్కడో నక్షత్రక, ఇలాంటి అది పూర్తి పూర్వం రోజుల్లో మొదట వేట సీన్ నుంచి యుద్ధ సీన్ నుంచి పూర్తి నాటకాన్ని ఆడేవారు. అదే అంటున్నా, అప్పట్లో ఒకలే ఉండేవారు, వాళ్ళే ప్రాక్టీస్ లో వచ్చేవారు. ఇప్పుడు అనంతపురం అనుకున్న, గుంటూరు అలా అంటున్నారు. అంటే విజయవాడ ఉదాహరణ చెప్తున్నా. తరువాత పాత్ర ధర్మానికి తగినట్టు వేషధారం లేదండి. మన దాని గురించి చాలా మంది డిస్కషన్ వచ్చింది. పాత్ర ధర్మానికి తగినట్టుగా వేషధారం లేదు. హరిశ్చంద్ర సర్వరాజ్యాలని పోగొట్టుకొని అరణ్యవాసం చేసి కాశీకి చేరేటప్పుడు రకరకాల వస్త్రాలు ధరిస్తూ చంద్రమతి హరిశ్చంద్రుడు ప్రవేశిస్తే ఆయన అరణ్యంలో ఏం పాకులు పడినట్టు లెక్క, ఎలా ఉన్నట్టు లెక్క అయితే చెప్పండి. తరువాత ఆ పద్యానికి తగినట్టుగా అక్కడ ఏ సందర్భంలో మనం పద్యాన్ని చదువుతున్నామో ఆ సందర్భంలో పద్యాన్ని చదవలేదు. ప్రతి అక్షరానికి అనుస్వరాలు, బాధలోనూ అనుస్వరమే, సంతోషంలోనూ అనుస్వరమే. అక్కడ బాధలో నువ్వు భార్యను అమ్ముకునేటప్పుడు అక్కడ అనుస్వరాలు అవసరమా? దాన్ని ప్రేక్షకులు కూడా ప్రశ్నించాలి. శాంతాటంత రాగాలు తీసి జనాలని విసగొట్టుతున్నారు కొంతమంది. గాత్ర సౌలభ్యం ఉండే వాళ్ళు ఆలపిస్తే వింటారు, గాత్ర సౌలభ్యం లేని వ్యక్తులు కూడా ఇష్టం వచ్చినట్లు రాగాలాపన చేసి జనాలకి వెర్రెక్కిస్తున్నారు. తర్వాత నేను చాలా దగ్గరలో చెప్పానండి, హరిశ్చంద్ర నాటకానికి వచ్చేసరికి చంద్రమతి అమ్మకం సీన్ లో చంద్రమతి దేవి చేతికి గుడ్డ కట్టి పశువులో సంతలాగా హరిశ్చంద్రుడు అమ్మడం ఏంటండి? చంద్రమతి తన వెంట భర్తని నమ్ముకొని తన వెంట పతివ్రత శిరోమణి కాబట్టి తన వెంట వచ్చింది, పారిపోలేదు కదా. తన విడిచి తన కన్నోరింటికో తన తల్లిదండ్రులింటికో పారిపోలేదు కదా. భర్త కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా భరించగలిగేదే భార్య, అదే పతివ్రత ధర్మం. అలాంటి పతివ్రతకి చేతికి కాశికాపురం నడి వీధిలో చేతికి గుడ్డగట్టి సంతలో పశువులుగా అమ్మవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? నేను కళాకారులు ప్రశ్నిస్తున్నాను. నేను చాలా స్టేజీల్లో చెప్పాను అన్నమాట. ప్రేక్షకులు కూడా నిలదీయాలి. అంటే వాళ్ళకి చంద్రమతి పారిపోయిన చంద్రమతి అయితే ఈయన వెంట ఎందుకు వస్తుందండి? చేతి అంటే తెలిసి తెలియని జ్ఞానం. అంటే ఇప్పుడు గుడ్డ కట్టి ఈడ్చుకొని జవదాటి ఎరుగదు ఇవన్నీ పద్యాలు చేసి దానికి లాలిత్యం తోడించి రకరకాలైనటువంటి భావాలని ప్రకటిస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయడమే. అది ఎప్పుడు అవుతుంది తెలుసా? ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ వచ్చి నిలదీయాలి. అంటే తెలియదు కదా, ఇప్పుడు మీరు చెప్తే నాకు కూడా తెలియదు దాని మీద. చాలా మటు అడిగాను. ఇంతకు ముందు
లోలుగాచార్య వీటికి సార్ ఏదైనా యూనిటీ లాగా ఉండి ఇలా చేయకూడదు, మనం ఇలా చేయకూడదు దానిలో ఏం లేదు సార్. ఆల్ ఇండియా ఎవరి ఇష్టాధర్మాలు ఎలా ప్రశ్నిస్తే నీకు తెలిసింది అంతా అడుగుతున్నారు. ఓకే. జనాలు ఎలాంటి వాళ్ళు అంటే అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారండి. సాహిత్యంలో పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా భక్తయోగ పదన్యాసి అని పట్టుకుని హరిశ్చంద్ర పద్యాన్ని ముందు చదివేయాలి. చదివేయడం అనరు, పాడియాలి. పద్యాన్ని ఎప్పుడు చదవాలి అన్నారు. ఓకే ఓకే. అయితే సార్ మీరు ఎవరినైనా శిష్యులు తయారు చేశారంటే ఏం చెప్తారు సార్? నేను శిష్యులు అంటే భజనలో శిష్యులు తయారు చేశానండి. ఓకే సార్. నేను సాంఘిక నాటకాలు కూడా రచించి దర్శకత్వం వహించి నేను విజయనగరం చదివిన రోజుల్లో చాలా దగ్గరలో వేసి ప్లే చేయించేవాళ్ళు ఆ విధంగా. తర్వాత నేను చెప్పినటువంటి హై స్కూల్స్ లో గాని చిన్న చిన్న పాత్రలు, ఏకపాత్రలు ఇవన్నీ కూడా అల్లూరి సీతారామరాజు ఇలాంటివన్నీ కూడా కొందరికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది అభిమానస్తులు ఉన్నారండి నాకు. మన ఈ ఇక్కడ ఏదైతే తెట్టింగిలో శ్రీను గారని, ఆయన మంచి గాయకుడు, మంచి అభిమానస్తుడు. నా పాటలు ఎక్కువగా పాడతారు. వాళ్ళ భజన ట్రూప్ కూడా నాకు చాలా అభిమానం. వాళ్ళంటే నాకు అభిమానం, ఏంటంటే వాళ్ళకి అభిమానం. అందుచేత ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు సినిమాలు, సీరియస్, సోషల్ మీడియా వల్ల మన కళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎప్పుడూ కలగదండి. దేని యొక్క ధర్మం, దేని యొక్క ప్రాముఖ్యత దానికి ఉంది. సినిమాల ప్రాముఖ్యత సినిమాలకు ఉంది. పౌరాణిక నాటక రాజ్యం అండి అది. దాన్ని ఎవరో ఆపలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఆనాడు రాజుగారు ఉన్నారంటే ఆయనది ఒక ప్రత్యేకత, వెంకటేశ్వరరావు ఉన్నారంటే ఆయనది ఒక ప్రత్యేకత, అమరాపు సత్యనారాయణ ఉంటే ఆయనది ఒక ప్రత్యేకత, ఎట్ల గోపాలరావు గారు ఉన్నారంటే ఆయనది ఒక ప్రత్యేకత, సత్యనాయుడు గారు ఉన్నారంటే ఆయనది ఒక ప్రత్యేకత. అలాగే నేను చీకటి రామారావు మేషాలు, బలరాం మేషాలు వీళ్ళందరితో కూడా చాలా మందితో ఆడాను. ఆ క్రెడిట్ అంతా అమరాపు కృష్ణమూర్తి గారికి దక్కుతుంది. చాలా చేశారు. అలాగే నాకు పుషింగ్ ఇచ్చిన వాళ్ళలో కూడా మన రంప జగదీశ్వర శర్మ గారు కూడా నాకు అనేకమైనటువంటి నాటకాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఓకే సార్. అయితే సార్ మనము ఈ కళకి పూర్వ వైభవం రావాలంటే మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా సార్? నా సలహాలు అంటే మనం ఏ పాత్రకి సూట్ అవుతామో ఆ పాత్రని సరైనటువంటి గురువు గారి దగ్గర శిక్షణ పొంది మనం రంగస్థలం మీద ఆడగలిగితే ఎప్పటికీ అది నాటక రాజమే అది. అయితే సార్ ఇప్పుడు ఎవరైనా నేను వచ్చి నేర్చుకుంటానంటే అలా నేర్పిస్తారా? కాకపోతే వీటికి ఏమైనా పలానోళ్ళు నేర్చుకోవాలి? గాత్ర ధర్మం ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి గాత్ర ధర్మం ఉండాలి. ఆ ధర్మానికి సాన పట్టే వాళ్ళు సంగీత దర్శకుడు, గురువు. అంతేగాని మనలో ఏమీ లేకపోతే ఎవరు ఏం చేయలేదు. భగవంతుడు ఇచ్చినటువంటి కాస్తో కోస్తో ఆ గాత్ర ధర్మం ఉండాలి. ఆ గాత్ర ధర్మాన్ని బట్టి మనం సరే. నిజం, గాత్రమే మెయిన్, ఎందుకంటే మనం పాడాలి. సరే, అయితే మీరు నాటకాలకు వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా మీ గాత్రం మీకు ఇబ్బంది కలిగే? ఇబ్బంది కలుగుతుంటదండి. ఈ చంద్రగౌల గాత్రానికి 2-3 నాటకాలు ఆడిన తర్వాత చిన్న ఇది కలుగుతుంది. అప్పుడు కొంచెం శృతులు తగ్గించి, అంటే ఒక్కొక్క ఇప్పుడు మా కృష్ణమూర్తి గారు ఆయన ఎన్ని రోజులు పాడినా ఆయన గాత్రం పట్టదు. ఉన్నారు అంటే దాని ప్రాక్టీస్. చాలా మంది ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు, గోపాలరావు గారు, వీళ్ళందరూ వాళ్ళు పెద్ద నటులు. వాళ్ళకి కొన్ని ధర్మాలు తెలుసు. ఆ విధంగా వాళ్ళు లక్ష్మణరావు, కీర్తిశేషు లక్ష్మణరావు గారు అని మహాత్ములు, వాళ్ళు కళారంగంలో మహాత్ములు. అది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ కళారంగంలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు కలిగాయా సార్? ఈ ఇబ్బందులు అంటే ఏం జరగలేదండి. వరుస నాటకాలు ఉండేయండి కొన్నాళ్ళు. చాలా నాటకాలు ఆడాం. ఇప్పుడైతే తగ్గాయి, కానీ నాటకాలు అయితే నేను చాలా హరిశ్చంద్ర నాటకాలు చాలా వరకు ఆడాను. మరి ఏయాతి వేషం లెక్కలేదు. గయుడు ఆడాను, ధర్మరాజు కూడా ఒక్కో దగ్గర ఆడాను, దుర్యోధనుడు ఆడాను, కర్ణుడు ఆడాను. నాకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. ఎక్కడికి వెళ్ళినా నా పాత్రకి తగినటువంటి పేరు తెచ్చుకునేవాడిని. ఓకే, అది ఇంపార్టెంట్. మనం ఏ పాత్ర ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఎక్కడ 100కి 99 పాళ్ళు ఆ పాత్రకి గాత్రం పట్టిన నటన ద్వారా దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు.
సార్ ఒక పద్యం ఏమైనా పాడతారా నాటకంలో ఏదైనా? ఏ నాటకంలో? హరిశ్చంద్రది ఏదైనా పాడతారా సార్? హరిశ్చంద్ర పాడుతాను, యయాతి పాడుతాను, చదువుతాను. ఓకే సార్, చదవండి సార్. దేవి భవితవ్యములు ఎవ్వరెదుంగుదురు చూడు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకను గూటిలో నుంచి మేతలకై పోతొక చెంత పెంటి ఒక చెంతం బారా ఈలోన పిల్లలను పామే గ్రసియుచునో లేక వలల పాలలు చిక్కునో పుల్కులు ఇలపై ప్రాణులకు వియోగమగుచో యవ్వారికవ్వారలో చాలా బాగా పాడారు సార్. యాక్చువల్లీ దీనికి హార్మోనియం తప్పకుండా ఉండాలి. ఆ గమకాలన్నీ కవర్ అవుతాయి. తల్లి తండ్రి గురువు ప్రాముఖ్యతలో. వినరా ఓ నరుడా, వినరా ఓ నరుడా, నా మాటే జీవన వేదమురా. వినరా ఓ నరుడా, నవమాసములు మోసి తన రక్తము పాలుగా చేసి, నవమాసములు మోసి తన రక్తము పాలుగా చేసి, ఒడిలో నీలాలన చూసే నీ తల్లే నిజమైన దైవం, నీ తల్లే నిజమైన దైవం. వినరా ఓ నరుడా, నరుడా. ఇది 12 చరణాలు పాట అండి. ఓకే సార్. ఇది మచ్చుగా మీకు ఒక 3 చరణాలు వినిపించాను. ఇప్పటికీ సుమారుగా 700 భజన పాటలు తత్వగీతాలు రచించడం జరిగింది. బివి రెడ్డి గారి ఛానల్ ద్వారా, జయసింధూరా ఛానల్ ద్వారా, ఇంకా చిన్న చిన్న ఛానల్స్ ద్వారా నావి రోజుకో పాట అయినా వస్తుంటా సార్. దీనివల్ల నా జన్మ ధన్యమైంది. అనేక మంది అభిమానుల్ని నేను సంపాదించుకోగలిగాను. ఓకే సార్. సార్ అయితే మీ గురుగారి గురించి 2 ముక్కల్లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నాకు గురువు గారు, మొట్టమొదటి గురువు గారు సాంఘిక నాటకాల్లో వంకాయలు జగ్గారావు గారు, తరువాత ఇప్పిలి ధర్మారావు గారు, తరువాత కర్నేని అప్పలరావు నాయుడు గారు, ఆ తర్వాత ముఖ్యమైన వాళ్ళలో మన అమరపు కృష్ణమూర్తి గారు. ఆయన నా మనసెరిగి నా భాషను తెలుసుకొని, నా పాత్ర ఔన్నత్యాన్ని తెలుసుకొని నాకు యయాతిరాజు, గైడు, దుర్యోధనుడు, కర్ణుడు, ధర్మరాజు ఇలాంటి వేషాలు నేర్పారండి. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇంకా ఇప్పుడు కళాకారులు ఉంటారు కదా సార్, కొద్దిగా పేద కళాకారులు లాగా ఉంటారు. వీళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సహకారాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే వృత్తి ప్రవృత్తి ఉండేవాళ్ళు. ఇప్పుడు నా వృత్తి ఉపాధ్యాయుడు, ప్రవృత్తి కళారంగం. అది ఎలాగై నాటకాలు ఉన్నా లేకపోయినా కుటుంబాన్ని పోషించుకోగలిగినటువంటి కెపాసిటీ కాస్త ఉంటది. వ్యసనం లేకుండా జాగ్రత్తగా ఉండగలిగితే. మరి అదే లేకుండా కేవలం నాటక రంగాన్నే, నటననే వృత్తిగా తీసుకొని ఉండే చాలా మంది పేద కళాకారులు ఉండాలి. వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం ఆదరించి పెన్షన్స్ ఇవ్వాలి. ఇస్తుంటాయి, పెన్షన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్స్ ఇస్తున్నారు. ఓకే సార్. అంటే వీళ్ళకి వేజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్?
60 ఇయర్స్ అనుకుంటాను. 60 ఇయర్స్ 50 ఇయర్స్ అది పూర్తిగా నాకు తెలియదు. ఓకే సార్. వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. లేని వాళ్ళకి చాలా మంది మన ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఓకే సార్. గోపాలరావు గారు అని, మన మెట్ట దామోదరరావు గారు, వీళ్ళందరూ కూడా మన ఉత్తరాంధ్ర వాళ్ళు కళా పరిషత్ అధ్యక్షులు బడే శ్రీరాములు గారు, వీళ్ళందరూ మారుతి ప్రసాద్, కుటి సత్యనాయుడు గారు, వీళ్ళందరూ సహకారాలతో వస్తున్నాయి. వస్తున్నాయి, చాలా మంది హెల్ప్ చేశారు. అయితే సార్ మనం కళను ఇంకా కాపాడుకునే ఉద్దేశంలో ఇంకేమైనా ఉన్నాయా సార్? కళలను కాపాడుకోవాలంటే ఒక్కటేనండి, ప్రజలను రంజింప చేసిన వాడే నటుడు. ప్రజల హృదయాలను కొల్లగొట్టి వాళ్ళకు అనుగుణంగా పాత్ర ధర్మాన్ని పోషించగలిగితే చాలు. ఎందుకంటే లేనిపోని రాగాలు తీసుకొని ప్రతి అక్షరానికి అనుస్వరాలు వేసుకొని అక్కడ ఉండే సందర్భాన్ని చెడగొట్టుకుంటూ నాటకాన్ని ప్రదర్శిస్తే జనాలు ఏనాడు అంగీకరించరండి. ఇటు పండితులని మెప్పించాలి, పామరులని మెప్పించాలి. పండితుడికి ఏం కావాలి, అక్కడ ఉండేటువంటి కొంచెం జ్ఞానాన్ని కాస్త జ్ఞానం సంపాదించుకునే వ్యక్తులకి ఎలా ఉంటదంటే చక్కగా పద్యాన్ని చదివి దానికి తగినట్టుగా నటనని చూపించగలిగితే వాళ్ళు అంగీకరిస్తారు. పామరుడికి ఎంతసేపు రాగాలాపన ఉండాలి. ఆ రాగాలాపన కూడా చాంతాడులాగా ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండగలిగితే ప్రజల హృదయాల్లో ఇప్పుడు ఏ నటుడు కూడా చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు మనం డ్రామాలు వీధుల్లో వేస్తుంటారు కదా, కూర్చోడానికి ఉండే సౌకర్యం ఉంటే బాగుంటది. ఒకనొకప్పుడు వాళ్ళే పరదా తెచ్చుకొని గోనెంకాయలు తెచ్చుకొని కూర్చునే జాగాల కోసం కొట్టుకుండేవారు. జాగాల కోసం వర్షం పడిన బురదలో అయినా వేసి, ఎందుకంటే అప్పుడు ఈ మీడియా లేదండి. అవును, కేవలం అటు సినిమా ఇటు నాటకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో కష్టపడేటటువంటి వ్యక్తులకి సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక వినోద కార్యక్రమాన్ని చూడాలి. మానవుని యొక్క మానసిక వికాసానికి తోడ్పడేవే లలిత కళలు. ఆ లలిత కళలలో వచ్చేవే ఈ వీధి భాగవతాలు, ఈ జముకుల కథలు, బుర్ర కథలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, ఇవన్నీ కూడా మనకు మనంగా సృష్టించుకొని దానిలో ఉండేటటువంటి ఆనందాన్ని ఆస్వాదించగలిగాడా. ఈ రోజు టెక్నాలజీ వచ్చేసింది, సెల పట్టుకుంటే ఎదురుగా అన్ని అందులో వచ్చేస్తున్నాయి. అందుచేత అయితే ఇప్పుడు స్టేజీకి అనుగుణంగా కుర్చీలు కూడా ఎదురుగా వేస్తున్నారు. పర్వాలేదండి, పర్వాలేదు. కానీ అప్పటంత ఆదరణ లేదు, అప్పటంత జనాలు లేరు. జనాల దగ్గర ఒక్కో దగ్గర వస్తున్నారండి, ఒక్కో దగ్గర వస్తున్నారు, ఒక్కో దగ్గర మాత్రం ఎందుకు ఈ నాటకాలు అనిపించేటటువంటి నిరాశ నిస్పృహల్లో కూడా ఆడిన రోజులు ఉన్నాయి. ఈ లక్షల కొద్ది పెట్టేసి ప్రోగ్రాంకి 100 మంది లేకపోతే కమిటీ వాళ్ళకి కూడా ఇబ్బంది, ఆడే వాళ్ళకి కూడా. ఇప్పుడైనా నటుడికి మనం 10 మందిని, ఒక 100 మంది 1000 మంది తన ఎదురుగా ఉంటే ఆ ఫోర్స్ వేరు. అవును, అక్కడ జనాలు ఎవరు లేకపోతే ఆయనలో ఏం ఉత్సాహం వస్తుంది నటుల్లో. పాత్ర ధర్మాన్ని సరిగా ఏదో తర్వాత కళాకారులు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది చెడుగా భావించకూడదండి. వాళ్ళు 50,000 రూపాయలు కిరాయి 10,000 ఇవ్వనివ్వండి, తాను పాడినటువంటి చదివినటువంటి పద్యాన్ని మెచ్చుకొని ఎవరో జోబుల నుంచి ఒక 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు తీసి చదివించినాడు, ఆ నిజమైన సంతోషం కలుగుతుంది. అప్పుడు కలుగుతుంది, అది ఎవ్వరూ కాదనలేదు. అదేంటంటే పద్యం మధ్యలో కాకుండా ఆ సీన్ అయిపోయిన తర్వాత అవి చదివింపులు పెడితే బాగుంటుంది. చాలా మంది కళాకారులు, చాలా మంది అభిమానులు ఉన్నారు, దాన్ని కాదన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంతమంది ఉంటారు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళి కూడా చూసేవారు ఉంటారు. ఎక్కడండి 30-40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారు. ఈ సురవరం అనగా గుర్రాల పాలెము, మన పోల్పిల్లం పైడితల్లి, అంతకాపల్లి, ఈ సిగడం, జీ సిగడం కాదు, కమసిగడం, అలాంటి యాత్రలు నాటుకలు కట్టించుకొని వచ్చేవారు. అప్పుడు
అంటే మేము ఎంటర్ అయ్యే రోజుల్లో, అంతకన్నా ముందున్న వాళ్ళ స్వర్ణయుగం అది. పేస్పాటి గారు, లోలుగాచారి గారు, రాజు గారు, లక్ష్మణరావు గారు, మన అమరపు సత్యనారాయణ గారు, వీళ్ళందరిది స్వర్ణయుగం అది. సార్ అయితే మీకు ఏ బిరుదులు వచ్చాయంటే ఏమైనా చెప్తారు సార్? నాకు భావకవి అనే బిరుదు వచ్చింది, మధుర గాయకుడు అనే బిరుదు వచ్చింది. నా జన్మకి అది చరితార్థం. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మనకు సన్మానాలు జరుగుతాయి. ఒకసారి పాచిపెంట దగ్గర ఒక భజన సమాజం వారు నా పాటలు విని మీరు ఒక్కసారి మా గ్రామం రావాలన్నారు. నేను వచ్చి ఏం చేస్తాను ఒక్కనే, లేదంటే మీతో పాటు ఏదైనా భజన సమాజాన్ని తీసుకోరండి అని చెప్తే ఒక భజన సమాజాన్ని తీసుకొని వెళ్ళాను. అక్కడ చాలా ఘనంగా గురుస్థానంలో కూర్చోబెట్టి ఘనంగా సన్మానం చేశాను. సరే, మీకు ఇప్పుడు భజనకి ఏమైనా ట్రూప్ ఉందా ఇక్కడ? ఇక్కడ మా గ్రామంలో ఉన్నారండి, నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. వాళ్ళనే ఇంకా తయారు చేయాలి అనుకుంటాను నేను. ఇప్పటికీ మా పిల్లలు పాడుతుంటారు అక్కడ భజన గీతాలు, నా గీతాలు పాడుతారు. ఇప్పుడు నా పాటలు కొన్ని వేల మంది పాడుకుంటున్నారండి. అంటే మీరు ఏమైనా బుక్స్ ఏమైనా తయారు చేస్తారు? ఒక 1000 పుస్తకాలు మొదటి భాగంగా 151 పాటలతో తయారు చేశాను. అవి ఆల్రెడీ అయిపోయాయండి. మరి ఇప్పుడు చాలా ఫోన్లు వస్తున్నాయి కదా. తరువాత ఏంటంటే నా ఆలోచన, నేను పెట్టుబడి ఇప్పుడు 1000 పుస్తకాలకి నాకు ₹1,00,000 అయింది. అవి మన డబ్బులు పెట్టుబడి వచ్చేసింది అనుకోండి. అలా కాకుండా ఏవైనా ధార్మిక సంస్థలు గాని, మన టిటిడి వాళ్ళు గాని, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా పెట్టుబడి పెట్టి ఉచితంగా పుస్తకాన్ని మనకి ఇవ్వగలిగితే, ఆ పుస్తకాలు మనం పోస్టల్ ద్వారా పోస్టల్ ఛార్జీ మేరకు వసూలు చేస్తూ ఫ్రీగా వాళ్ళకి పుస్తకాలు ఇవ్వగలిగితే వాళ్ళకి పుణ్యమే, మనకి కూడా సరైనటువంటి ఆదరణ ఉంటుంది. ఫ్రీగా మనకి బుక్ వచ్చింది అనేటటువంటి ఆలోచనలో కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను నేను. సార్, ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళు మీరు అమ్మాలంటే ఎక్కడ అమ్మగలరు? నా దగ్గర ఉంచుకున్నాను. మరి వచ్చి తీసుకునేవారు ఎవరైనా? లేదు, పోస్టల్ ద్వారా. పోస్టల్ ద్వారా 1000 పుస్తకాలు పోస్టల్ ద్వారా వెళ్ళాయి. పోస్టల్ ద్వారా వెళ్తా అంటే తెలియాల్సింది ఎలాగా జనాలకి? స్క్రోలింగ్ లో ఇస్తున్నాం కదా వివి రెడ్డి గారి ఛానల్లో. ఈ భజన పాటల పుస్తకాలు కావాల్సి ఈ నెంబర్ని సంప్రదించండి. ఆ సంప్రదించడం వాళ్ళు ఫోన్ చేసి మనకు ఫోన్ పే చేస్తే వాళ్ళ అడ్రస్ రాసుకొని. ఒక బుక్ ఎంత రేట్ ఉండొచ్చు? ఒక బుక్ పోస్టల్ ఛార్జ్ తో ₹250 అమ్మాం. మనం పెట్టిన పెట్టుబడి కాక బాగా బెనిఫిట్ వచ్చింది. అది కాకుండా ఇలాగా ఫ్రీగా బుక్లు ఇవ్వడానికి ఆలోచన ఉంది. ఒకవేళ ఇది కానట్లయితే మళ్ళీ నేను రెండో భాగాన్ని కూడా నా పెట్టుబడితోనే చేసి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. మీ ఆలోచన చాలా మంచిది సార్. అది ఆలోచన చాలా మంచిది. భగవంతుడి నిర్ణయం సార్, మనలో ఏం లేదు. భగవంతుడు కోరిక మేరకు అలా రోజు కనీసం రోజుకో పాటైనా రాయగలుగుతున్నాను. పాడగలుగుతున్నాను. ప్రజల్లోకి వెళ్తుంది. చాలా భజన బృందాల వారు నా పాటలు పాడుకుంటున్నారు. కొన్ని వేల మంది నా పాటలు పాడుకుంటూ నాకు నా జన్మ ధన్యమైంది. సార్, ఏదైనా పద్యం పాడతారా సార్ మా కోసం? ఏ పద్యం పాడతా సార్? పాడండి సార్. జగదభిరామ నీలమేఘ శ్యామ కోదండరామ, ఎంత పని చేసితివయ్యా. ఆ గాధి నందరుని మాటలు విని నన్ను చంప ప్రయత్నింతువా మహాత్మా. అసలు నేనేమి చేసితినని నాకింత శిక్ష విధించితివి. అయ్యో, ప్రాణము మీద తీపిచి భగవంతుడైన నా శ్రీరామచంద్రుడిని నిందించుచున్నాడనే నా జగదభిరాముడు, నా నీలమేఘ శ్యాముడు, నా కోదండరాముడు సామాన్యుడా జపమేమి చేసెనో, జపమేమి చేసెనో జనక మహారాజు కళ్యాణరాముని కాళ్ళు కడుగా. నోమేమి నోచెనో భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా. క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుల్ లాలిల్చి శ్రీరాము జో జో జోలపాడ. తపమేమి చేసెనో తపసియా వాల్మీకి రామాయణంబు భక్తి
రచన చేయ ఎందరెందర మహనీయులు ఏగినారో ఎంత ధన్యాత్ములో వారెరుగలేము. నిరతము నీదు పాద సంస్మరణ చేయు భక్తుడను నన్ను వధింపగా న్యాయమౌనే సకల సద్గుణ సాంద్ర శ్రీరామచంద్ర. రామ రామ చాలా బాగుంది సార్, చాలా చక్కగా పాడారు. నాది శ్రీ బాలిశెట్టి అప్పన్న దొరగారి భక్తామృత భజన గేయాలు. ఓకే సార్, అది ఓకే, థ్యాంక్ యూ సార్. 150 పాటలతో ఈ పుస్తకాన్ని ఫిట్ చేయించి ఇంకా నేను 700 పాటలు, సుమారు 700 పాటలు రచించాను ఇప్పటికీ. ఓకే సార్. మరి 1000 పాటలు రాయాలని నా కోరిక, భగవంతుని యొక్క సంకల్పం పెట్టుంటది. 1000కి 10,000 రాస్తారు సార్. మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటాయి, మీ గొంతు బాగుంటాయి. 1000కి 10,000గా రాస్తారు సార్. మీరు ఎంత చేసినా వృత్తికి ఏనాడు నేను ద్రోహం చేయలేదండి. అవును, ఒక్క రోజు కూడా 5 నిమిషాలు కూడా లేట్ గా నేను ఉపాధ్యాయ వృత్తికి వెళ్ళలేదు. ఓకే సార్. కంపల్సరీగా టెన్షన్ గా గంట ముందు అరగంట ముందు ఉండేవాడిని. అది చాలా మంచిది. టైం పంచువాలిటీ ఉండడం చాలా మంచిది. నా పిల్లలు కూడా పనికొచ్చారు. ఓకే సార్, చాలా సంతోషం అండి. అదే నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి, నాకు విద్య నేర్పినటువంటి గురువులకి, మా గ్రామానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఓకే సార్. మీ మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సాధన అప్పుడప్పుడు కృష్ణమూర్తి గారి దగ్గరికి ప్రాక్టీస్ కి వెళ్తుంటాను. ఓకే సార్, మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలండి. మీరు ఎస్ఎంఎల్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఓకే సార్. ఈ విధంగా కూడా చాలా మంది కళాకారులు కూడా నా హృదయపూర్వక నమస్సులు. నా అభిమానులకు, నా గురువులకు, నన్ను పరిచయం చేసినటువంటి భజన గేయాలను పరిచయం చేసిన వివి రెడ్డి గారికి, జై సింధూరా ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను కని పెంచినటువంటి నా తల్లిదండ్రులకి, నా జన్మభూమి అయినటువంటి అప్పాపురంకి, మా గ్రామ దేవత బిల్లాడమ్మ తల్లికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్.